శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మన జ్యోతిష్య ప్రేక్షకుల అవగాహన కొరకు మనం జాతక చక్రం ఏ విధంగా చూస్తాం, విశ్లేషణ ఏ విధంగా జరుగుతుంది అన్న విషయంలో ఇది ఒక సబ్జెక్ట్ మాట. రాశి చక్రంలో 12 భావాలు, ఆ 12 భావాలకి ఎవరు కారకులు అన్నది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మీ యొక్క జాతక చక్రం విశ్లేషించినప్పుడు ప్రధానంగా చూడడం జరుగుతుంది. ఏదన్నా ఒక భావాన్ని విశ్లేషించాలంటే భావం, భావాధిపతి, కారకుడు, ఈ మూడును బట్టి జాతక విశ్లేషణ జరుగుతూ ఉంటుంది. ఆ ఫలితం అవి ఎప్పుడు ఇస్తాయన్నది మన యొక్క జాతకుడికి జరుగుతున్నటువంటి దశ, అంతర్దశ, విదశను బట్టి ఆధారపడి ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో గోచారరీత్యా గురుగ్రహ, శనిగ్రహ, రవి, చంద్రగ్రహాల సంచారం బట్టి ఆ ఇన్సిడెంటు ఎప్పుడు జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇది జ్యోతిష అవగాహన ఉన్న వాళ్ళకి కొంతవరకు అర్థమవుతుంది. లేదు రెగ్యులర్గా మన రాశి ఫలితాలు, మాస ఫలితాలు మిగతావి పరిశీలిస్తున్న వారికి కొంతవరకు అర్థమయ్యే అవకాశం ఉంది. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళకి దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. బట్ ఏదైనా తెలుసుకుందామనే జిజ్ఞాస ఉంటే ప్రతిదీ కూడా తెలుసుకోవచ్చు. మరి ప్రస్తుతం సబ్జెక్టులోకి వెళ్దాం. రాశి చక్రం 12 భావాలు. మొదటి భావం అంటే 1వ భావాన్ని లగ్నం అని వ్యవహరిస్తారు. అదే మొదటి భావం అవుతుంది. అంటే అందరికీ కూడా లగ్నం ఒకటే అవదు. ద్వాదశ రాశుల్లో ఒకరిది మేషలగ్నం, ఒకరిది వృషభ లగ్నం, ఒకటి ధనుసు లగ్నం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటి, ఏ లగ్నం అయినప్పటికీ కూడా మరి మొదటి భావానికి కారకుడుగా రవి, మొదటి భావానికి కారకుడు సూర్య భగవానుడు, అతనే ఆత్మకారకుడు. అంటే జాతకంతో పాటు మొదటి భావం, దాని యొక్క అధిపతి, అలాగే రవిని కూడా పరిశీలించి మనం జాతకుడి యొక్క ఆరోగ్యం, అతని యొక్క ఉన్నత స్థితి, నడవడిక, అతని యొక్క రంగు, అలవాట్లు, ఆలోచనలు, టోటల్గా ఏ భావం బాగుండాలన్నా ముందు లగ్నం అనుకూలంగా బలంగా ఉంటే జాతకుడికి ఆ మిగతా భావాల యొక్క ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఇప్పుడు లగ్నం బలంగా ఉండి దశమం కూడా బలంగా ఉంటే మంచి ఉన్నత స్థాయి ఉద్యోగానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే దీంతోపాటు రవిని కూడా చూడవలసి ఉంటుంది. లగ్నాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే అందుకే ప్రతిరోజు సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం ఇవన్నీ చేసుకుంటే జాతకుడి యొక్క లగ్నం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. వ్యక్తిగతంగా అతని ఆరోగ్యం, ఐశ్వర్యం, అతనిలో ఒక విధమైన ఆకర్షణ, ఒక విధమైన కాన్ఫిడెన్సు ఇవన్నీ కూడా కలిగి జాతకుడు వృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అదే ఈ రవి బలహీనమైతే జాతకుడు అసలు జీవితం మీద శ్రద్ధ లేకుండా, ఏ పని మీద శ్రద్ధ లేకుండా ఇంట్లోనే కూర్చొని తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ వాళ్ళని వేధిస్తూ ఉంటాడు. బట్ ఏదైనా లగ్నాధిపతి రవి మొదటి భావానికి పరిశీలించవలసి ఉంటుంది.